హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మో అరవ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి అరవింద్ బర్త్డే వ్లాగ్. మేమైతే ఆల్మోస్ట్ 8కి అలా లేసాం, కానీ మా అత్తమ్మ అంతలోపే దేవుడి కోసం నైవేద్యం కూడా ప్రిపేర్ చేసింది. ఇంకా దేవుడి దీపం కూడా పెట్టేసింది. చూడండి, దేవుడిని అలంకరించింది, ఆల్రెడీ పూజ కూడా చేసేసింది. ఇంకైతే తులసి దగ్గర దేవుడి దీపం పెడుతుంటే నేను అప్పుడే వ్లాగ్ చేద్దామని చెప్పి వీడియో తీసుకుంటున్నా. ఇంకా దేవుడి దీపం కూడా మేమందరం స్నానాలు అయినాయి అని చెప్పేసి మా కోసం వెయిట్ చేసి ఇప్పుడైతే హారతి అయితే ఇస్తుంది. మేము కూడా హారతి తీసుకోవాలి కదని చెప్పేసి మా కోసం వెయిట్ చేసింది. సో నేను అరవింద్ కూడా స్నానం చేసిన తర్వాత ఇక్కడైతే దేవుడి కోసం హారతి ఇస్తుంది. ఇంకా నేనైతే ఇక్కడ హారతి తీసుకున్నా. ప్లీజ్ జడ్జ్ చేయకండి, జడేరో పోసుకున్నా అని. నేను అప్పుడు తలస్నానం చేసిన, ఇంకా వెంటనే పిలిస్తే వెళ్ళి హారతి అయితే తీసుకుంటున్నా. సడన్గా వెళ్ళిన కాబట్టి కోపం చేసుకోలేదు, అంతే. అయితే ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడైతే నాకు మా ఆయన స్వీట్ తినిపిస్తున్నాడు. దేవుడి నైవేద్యం మేము ఇద్దరం తింటున్నాం. ఇక్కడ చాలా బాగుండే నిజంగా స్వీట్ అయితే. మీలో ఎంతమందికి సేమియాలో సగ్గుబియ్యం వేసి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే సేమియా అట్లా చేస్తే చాలా ఇష్టం. అందుకని మా అత్తమ్మ అయితే సేమియాలో సగ్గుబియ్యం వేసి స్వీట్ చేసింది. ఎక్కువ నెయ్యి ఇంకా పాలేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే. అండ్ నెక్స్ట్ అయితే మేము ఇంకా టెంపుల్కి వెళ్దాం అనుకుందాం. సో టెంపుల్ కోసం అని చెప్పి నేను రెడీ అవుతున్నా. ఇక్కడైతే నేను బేసిక్ మేకప్ అయితే వేసుకున్నా. అండ్ తర్వాత ఇంక సింపుల్ శారీ కట్టుకున్నా. శారీ అయితే చాలా బాగుంది. ఇదైతే మా అత్తమ్మది, కట్టుకొని నాకు ఇచ్చిండే. నేనైతే రెడ్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేసిన. ఇంకా అయితే జడ వేసుకుంటున్నా. చాలా పచ్చిగా ఉండే ఆ రోజు. అందరు లాంగ్ హెయిర్ అనుకుంటారు, కానీ నిజంగా దూలు తీరిపోతుంది మెయింటైన్ చేయలేక. చాలా రాలిపోతుంది ఈ మధ్య. చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం పెద్దగా అవుతుంటే అంటుంటే హెయిర్ రాలుతుంది అంటారు కదా. ఇప్పుడు వాడు నా చిన్నోడు ఆ స్టేజ్లోనే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇంకా హెయిర్ అయితే రాలిపోతుంది. నేనైతే అసలు ఏ హెయిర్ డ్రైయర్ కానీ స్ట్రైట్నర్ కానీ అవి ఏవి యూస్ చేయను. జస్ట్ పారాషూట్ ఆయిల్ ఇంకా ఒక షాంపూ అంతే. ఇవి తప్ప ఇక్కడ అయితే ఏం యూస్ చేయను, కాబట్టి ఏదో కొంచెం అట్లా అయితే ఉంది. చాలా వరకు అయితే మెయింటైన్ చేసుకుంటూనే వస్తున్నా, కానీ చాలా వరకు రాలిపోతూనే ఉంది ఈ మధ్య అయితే. మీకైతే నా శారీ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చింది. ఎట్లా కట్టుకుంటే అట్లా ఉండిపోతుంది. ఇంకా నేనైతే హెయిర్ కూడా వేసుకున్నా. నెక్స్ట్ అయితే జ్యువెలరీ. ఈ చైన్ అయితే అరవింద్ పెళ్ళిలో వేసుకున్నది. చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. రెడ్ కలర్ బ్లౌజ్ ఉంది కదా, మ్యాచ్ అవుతుందేమో అని చెప్పి వేసుకుంటున్నా. మొత్తం పెట్టి చూసుకుంటున్నా ఒకసారి. నేనైతే ఇయర్ రింగ్ బ్యాక్ సైడ్ మీషో నుంచి తీసుకున్నాక నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతిదానికి నేను అవే యూజ్ చేసుకుంటున్నా. ఇంకా కొన్ని అయితే ముందు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకున్నా. అవి నా ఇయర్ రింగ్ బ్యాక్ సైడ్వి అన్నీ ఎక్కడ పడిపోయినాయి అసలు నాకు గుర్తు కూడా లేదు, పెళ్లి టైంలో హడావిడిలో అంతా. కాబట్టి ఇప్పుడైతే అవి కొనుక్కున్నాక చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా వరకు అయితే అవి చాలా పోయాయి కదా. ఇంకా నాకైతే చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి, నేను వాళ్ళకి లింక్ సెండ్ చేస్తాను. అండ్ మీకు ఈ సెట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ శారీ మీదకి అది సెట్ అయిందా లేదా చెప్పండి. నాకు ఎందుకో అది అంత మంచిగా అనిపించింది, కాబట్టి నేనైతే వేరే సెట్ అయితే చేంజ్ చేసుకుంటున్నాను. నాకు అట్లా లాంగ్ ఉండేసరికి ఎందుకో మంచిగా అనిపించలేదు. తర్వాత అయితే ఈ షార్ట్ చైన్ యూస్ చేస్తున్నా. ఇదైతే నా పెళ్లి టైంలో నేను తీసుకున్న నా ఫేవరెట్ జ్యువెలరీ. ఇదైతే నా పెళ్ళిలో ఈ జ్యువెలరీ చాలా బాగా అనిపించిండే. ఆ శారీ మీదకి బేగం బజార్లో తీసుకున్నాను నేను, ఇది హైదరాబాద్లో. చాలా అంటే చాలా బాగుండే. లాంగ్ ఇంకా షార్ట్ అయితే నాకు 5,000కి వచ్చాయి విత్ ఇయర్ రింగ్స్. నేనైతే ఇట్లా మొత్తం కంప్లీట్ రెడ్గా ఉండాలని చూస్ చేసుకున్నా పెళ్లి టైంలో కూడా. అండ్ ఇప్పుడు కూడా ఇక్కడ రెడ్ బ్లౌజ్ వేసుకున్నావు కాబట్టి ఆ బీడ్స్ వచ్చిన జ్యువెలరీ అయితే సెట్ అవుతుందని చెప్పి ఇక్కడైతే నేను అదే వేసుకుంటున్నా. మీకైతే ఈ రెండిట్లో ఏదైతే మంచిగా అనిపించిందో కామెంట్ చేయండి. షార్ట్ చైన్ మీదకేమో ఇట్లా పెద్ద ఇయర్ రింగ్స్ వచ్చిండే, అవి పెట్టుకున్నా, కానీ కొంచెం ఓవర్ అనిపించింది. మళ్ళీ అవి తీసి లాంగ్ చైన్కి వచ్చిన ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా, అవి కొంచెం షార్ట్గా ఉంటాయి అనమాట. ఇదైతే నా ఓవరాల్ లుక్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే ఈ గోల్డ్ శారీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇట్లా ప్లెయిన్ గోల్డ్ శారీ ప్రతి ఒక్క అమ్మాయి దగ్గర ఉండాలి. ఏ బ్లౌజ్ వేసినా సెట్ అయిపోతుంది. నేను రెడీ అయ్యి వచ్చేలోపు చూడండి నా కొడుకు ఇంకా మా ఆయన ఎంత ముద్దు పడుకున్నారు అసలు. మేమైతే టెంపుల్కి చిన్నోని కూడా తీసుకెళ్తున్నాం. అసలు ఫస్ట్ టెంపుల్ అనమాట వాడు ఇప్పుడు విజిట్ అయ్యేది. మేమైతే అమ్మ గుడికి వెళ్ళాం. లాస్ట్ టైం కూడా బొడ్రాయి పండుగ పెట్టిన కదా ఆ టెంపుల్. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. నేను పెళ్ళైన తర్వాత నుంచి ఈ టెంపుల్కి అయితే వెళ్తున్నా. ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు ఈ టెంపుల్ని. అచ్చంపేటలో ఉన్నప్పుడు కూడా నాకైతే చాలా బాగా నచ్చుతుంది. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడే శివలింగం ఇంకా అమ్మవారు అయితే ఉంటారు. మేమైతే చిన్నోని శివలింగం దగ్గర ఇట్లా హెడ్ అయితే ఆనిస్తున్నాం. చూడండి ఎంత బాగుంటారో ఇక్కడ శివలింగం అయితే. సేమ్ గ్లాస్ లాగానే ఉంటుంది. ఇక్కడ విభూతి పెట్టినందుకు మీకు తెలియట్లేదు, కానీ నేను లాస్ట్ టైం ఒకసారి అభిషేకం చేయించినప్పుడు చూసిన మొత్తం సేమ్ గ్లాస్ లాగానే ఉంటుంది. ఈ టెంపుల్ ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది అచ్చంపేటలో ఉన్న వాళ్ళు. ఇక్కడైతే ఇంకా అమ్మవారి దర్శనం కోసం కూడా వచ్చాం. చూడండి మా చిన్నోడు ఎట్లా చూస్తున్నాడు అసలు అమ్మవారిని. ఇంకా తర్వాత అయితే ప్రసాదం తీసుకొని
తినేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే మేము ఇంకా లాస్ట్లో ఒక చిన్న సెల్ఫీ. ఇంకా నేనైతే ఇంటికి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని ఇక్కడైతే తింటున్నాం. మా అత్తమ్మ అయితే ఎగ్ కర్రీ చేసింది. ఇక్కడైతే నేను నా షార్ట్ హెయిర్ లాగా చూసుకుంటున్నా, క్లిప్ పెట్టుకున్నా, చిన్నగా కనిపిస్తుంది. ఈ షార్ట్ హెయిర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరి ఇంత చిన్నగా అయితే ఎప్పటికీ కట్ చేయించుకోండి. నేను కర్రీ కూడా చాలా బాగుండే టేస్ట్ అదంతా. నాకు ఎగ్ అట్లా కర్రీ చేస్తే చాలా ఇష్టం, బాగుంటుంది టేస్ట్ కూడా. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకేమో షార్ట్ హెయిర్ కావాలనిపిస్తుంది, షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకేమో లాంగ్ హెయిర్ కావాలనిపిస్తుంది. నాకైతే ఎప్పుడెప్పుడు షార్ట్ హెయిర్ కట్ చేయించుకుందామా అనిపిస్తుంది, కానీ లాంగ్ హెయిర్ లేకుండా అయితే అస్సలు ఉండలేని అనిపిస్తుంది ఏమో. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా లాంగ్ హెయిరే ఉంది కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా షార్ట్ హెయిర్ ఒకసారి వేసుకొని చూస్తుంటా, నాకు మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకా తిన్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా డెకోరేట్ అయితే చేస్తున్నాను ఇక్కడ నేను. ఇంకా జానీ కూడా వచ్చి అడిగాడు, మేమిద్దరం కలిసి డెకోర్ చేసాం. మా డెకోర్ ఎలా అనిపించిందో చెప్పండి. మనకి ఇష్టమైన వాళ్ళ కోసం ఇట్లా చేయడం చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. నాకైతే చిన్న చిన్నవి కూడా చాలా స్పెషల్గా చేయాలంటే చాలా ఇష్టం. ఏదైనా సరే చిన్న చిన్న ఈవెంట్స్కి కూడా నాకు డెకరేషన్ అవన్నీ చేయాలంటే మంచిగా అనిపిస్తుంది. ఇదైతే మేము A to Z స్టోర్లో తీసుకున్నాం డెకోర్వి, చాలా బాగుండే. అది కూడా నీట్గా అయితే సెట్ చేసాం. మంచిగా ఇంకా డెకరేషన్ నేర్చుకోవాలనిపిస్తుంది. ఫైనల్గా అయితే ఇట్లా అయితే మొత్తం సెట్ చేసాం. చూడండి మా డెకరేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది సింపుల్గా. ఫొటోస్ అవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. నేను నెక్స్ట్ ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను, ఫొటోస్ అవన్నీ చెక్ చేయండి. జానీ చాలా హైట్ ఉంటాడు కాబట్టి ఆ సెల్ఫీ తీయాలంటే మనం కింది కొంగి తీయాల్సి వస్తుంది. చూడండి ఎట్లా తీస్తున్నాను నేను అంతా మీదికి పెట్టినా కూడా జానీని అసలు క్యాప్చర్ చేయలేకపోతున్నా, అదే అంటున్నా అక్కడ నేను. ఇంకా ఈవినింగ్ బర్త్డే కోసం అయితే నేను ఇలా రెడీ అయ్యాను. నా ఫ్రాక్ ఎలా ఉందో చెప్పండి. నేనైతే ఈ ఫ్రాక్ ప్రెగ్నెన్సీ షూట్ కోసం అని తీసుకున్నా, కాకపోతే అసలు ఆ టైంలో కుదరలేదు షూట్ కోసం, నాకు తొందరగా డెలివరీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ అయితే మా చిన్నోడి 20 days షూట్ కోసం వేసుకున్నా ఇదైతే. ఇంకా తర్వాత ఇప్పుడు మా ఆయన బర్త్డే కోసం వేసుకుంటున్నా. ప్లీజ్ వెనకాల మెస్ మొత్తం చూడకండి, రెడీ అయితే ఇట్లనే ఉంటుంది, తర్వాత అనే నీట్గా చదువుకుంటా. అండ్ ఇంకా ఇప్పుడైతే బర్త్డే పార్టీ మేమైతే మొత్తం ఇట్లా నీట్గా సెట్ చేసాం. అండ్ నెక్స్ట్ అయితే ఒక స్టూల్ మీద ఇంకొక స్టూల్ వేసి ఇట్లయితే ఒక శారీ వేసిన నేను దాని మీద, ప్లెయిన్ శారీ బాగుంటుందని. ఇక్కడైతే అందరు వచ్చేసారు, శశి, ఆర్కే, జగన్, ఇంకా అందరూ అయితే వచ్చేసారు. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా చిన్న ఈవెంట్ అయినా వీళ్ళైతే కంపల్సరీ ఉంటారు. ఇక్కడైతే మా చిన్నోడు ఫుల్ పడుకుండా, అసలు పాపం మనం ఎంత లేపుతున్నా కూడా అస్సలు లేవలేదు, కొద్దిసేపు కూడా మొత్తం పడుకొని ఉన్నాడు. కానీ ఫస్ట్ బర్త్డే కదా, వాళ్ళు వచ్చిన తర్వాత అట్లా అని చెప్పేసి ఇంకా ఫోటోలు అన్నీ ఉండాలని చెప్పి ఎత్తుకొని ఉండే మొత్తం మేము ఈవెంట్ అంతా. నవ్వురి కొంచెం. అమ్మమ్మ అయితే అసలు కలర్ పనులు కనబడతాను, నవ్వుతుండే లేదు ఇప్పుడు. ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది, నేనైతే కేక్ తినిపిస్తున్నా. అండ్ మా చిన్నోని అయితే అప్కమింగ్ వీడియోస్ అయితే చూపిస్తాము, కొంచెం అయితే వెయిట్ చేయండి. ఇంకా అమ్మమ్మ కూడా కేక్ అయితే తినిపించేస్తారు. నెక్స్ట్ ఇంకా శశి వాళ్ళు కేక్ తీసుకొస్తే అది కూడా అందరు కలిసి కట్ చేస్తున్నారు. చూడండి వాళ్ళు ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఒకసారి. కేక్ తిన్నారా లేదా అన్నట్టుగా ఇంకా ఇప్పుడు అసలైన సెలబ్రేషన్ ఫుడ్. ఏ సెలబ్రేషన్ అయినా కావాల్సింది బిర్యానీ కదా. అండ్ ఇక్కడైతే అరవింద్ మండి తీసుకొచ్చిండు, ఇంకా తర్వాత బిర్యానీ కూడా తీసుకొచ్చిండు. నాకు ఎందుకో ప్రెగ్నెన్సీ నుంచి మండి అయితే తినబుద్ధి అయితే లేదు కాబట్టి నేను బిర్యానీ అడిగిన, నా కోసం అని చెప్పి బిర్యానీ తీసుకొచ్చిండు. ఇక్కడైతే మేము తీసుకున్న వెరైటీస్ అనమాట. ఫస్ట్ అయితే బిర్యానీ, నెక్స్ట్ మండి, తర్వాత చికెన్ మెజెస్టిక్, ఫ్రై పీస్, ఇంకా జ్యూసీ పీస్ అనమాట మండి కోసం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండే. నా కోసం అయితే బిర్యానీ తీసుకొచ్చిండు.
ఇంకా ఏదైనా ఫంక్షన్ అంటే కంపల్సరీ అది ఎందుకో ఇస్తరాకులో తింటేనే అదొక ఫీల్ అనమాట. మంచిగా తిన్నామన్న ఫీల్ ఉంటుంది నాకైతే. ఇంకా నేనైతే మొత్తం మంచిగా ప్లేటింగ్ చేసుకొని తింటున్నా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది టేస్ట్ అదంతా. సూపర్ అంటే సూపర్ ఉండే అన్ని ఐటమ్స్ కూడా. ఫైనల్గా అయితే ఇంకా బర్త్డే మొత్తం అరవింద్ అయితే ఇలా జరిగింది. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం సింపుల్గా. ఏ ఈవెంట్ అయినా ఇట్లా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరే కదా. నాకైతే చాలా బాగా ఇష్టం అట్లా సెలబ్రేట్ చేసుకోవడం. ఇంకా నేనైతే అరవింద్ కోసం వేరేవి ఆర్డర్ చేసినా కానీ అది బై మిస్ ఆ రోజు రాలేదు, నెక్స్ట్ డే వచ్చింది. నేను అవేంటో నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను, షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను రేపు అన్న ఎల్లుండి అన్న అట్లా. అండ్ ఇది అయితే అరవింద్ బర్త్డే సెలబ్రేషన్ వ్లాగ్ అండి. ఇంకా నేనైతే పడుకుంటప్పుడు కంపల్సరీ హెయిర్ అయితే టై చేసుకొని పడుకుంటా. లూజ్గా అయితే అల్లుకుంటున్నాను నేను ఇక్కడ. నేనైతే అట్లా కొప్పుతో పడుకుంటుంటే ఎన్ని రోజులు, కానీ ఇప్పుడైతే అసలు అట్లా పడుకోవట్లేదు, కంప్లీట్గా అల్లుకొని పడుకుంటున్నా. నేను ఓన్లీ స్నానం చేసేటప్పుడు, తలస్నానం చేసేటప్పుడు మాత్రమే హెయిర్కి అయితే ఆయిల్ రాసుకుంటా, మిగతా టైంలో డ్రైగానే ఉంచేస్తా అట్లని. ఈ సమ్మర్లో అసలు ఆయిల్ పెట్టాలంటే నాకు చాలా చిరాకు, అందుకే అసలు పెట్టుకోను నేను ఆయిల్. ఎప్పుడన్నా పెడితే ఒక నైట్ ముందు అట్లా పెడతా, నెక్స్ట్ డే ఒకవేళ తలస్నానం చేసుకున్నప్పుడు ఉంటే, లేకపోతే అసలు ఆయిలే పెట్టాను నేను. నాకు చాలా అంటే చాలా చిరాకు వస్తుంది, ఆ చెమట వస్తుంటుంది, ఈ ఆయిల్ ఉంటుంది, అందుకే నాకు అసలు నచ్చదు. ఎప్పుడు నేను తలస్నానం చేసుకునే ఉంటా కాబట్టి హెయిర్ మస్తు పగిలే ఉంటుంది, కింద అంతా చాలా స్ప్లిటెన్స్ ఉంటాయి. అయితే నెక్స్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకున్నా, కొంచెం లైట్గా మేకప్ వేసుకున్నా కాబట్టి ఫేస్ వాష్ చేసుకొని ఇక్కడ నా ఫేవరెట్ మాయిశ్చర్ అయితే యూజ్ చేస్తున్నా. నాకు ఈ సెటఫిల్ మాయిశ్చర్ అయితే చాలా బాగా వర్క్ అయింది. చాలా స్మూత్గా, చాలా హైడ్రేటింగ్గా కూడా ఉంటుంది స్కిన్ అంతా. చాలా బాగుంది. ఎవరికైనా కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి. నేనైతే అమెజాన్లో తీసుకున్నది. ట్రైజర్ రాసుకొని అయితే తిలకం పెట్టుకుంటున్నా. నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు తిలకం అంటేనే అలవాటు, కాబట్టి నేను ఎప్పుడు తిలకమే పెట్టుకుంటా. అండ్ ఇక్కడైతే విష్ కేర్ లిప్ బామ్ యూజ్ చేస్తున్నా. ఆ లిప్ బామ్ చాలా అంటే చాలా బాగుంది. ఓకే, బాయ్ గైస్.